హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా దేవుళ్ళు. సో మేమైతే ఇక్కడ రెడీ అయిపోయాం. వీడియో మొత్తం చూసేయండి స్కిప్ చేయకుండా. ఇలా అయితే మా దేవుడి గది ఉంటుంది కదండి, అక్కడ సన్ సైడ్ మీద ఈ పెట్టి ఉంటుంది, రాముడు బాణం ఉంటుంది అందులోని. ఆ పెట్టిని ఇలా దించుతారు. దించిన తర్వాత అది మోసుకుంటూ మేమైతే బీచ్లోకి వెళ్తాము. చూడండి, మేమే కాదు మొత్తం మా కుటుంబాలు ఎన్ని ఉన్నాయో వాళ్ళందరూ వస్తారు ఈ రోజైతే. ఇలాగ అందరం కలిసి బీచ్కి అయితే వెళ్తాము. చూడండి, ఈ బీచ్‌లోని ఆ పెట్టు ఓపెన్ చేస్తామనమాట. ఆ దేవుడి గది దగ్గర కూడా మేము ఓపెన్ చేయము. ఈ బీచ్‌లోనే ఓపెన్ చేసి చూడండి, ఇప్పుడు లైట్‌లయితే వేస్తున్నాము, కనిపిస్తది. అందులో అయితే రాముడు బాణం ఉంటదండి. సో దీన్ని మేము బాణం అంటాము. ఆ బాణంకి నిలబెట్టడానికి స్టాండ్ ఒకటుంటది. ఈ 2 కూడా మేమైతే బీచ్‌లోని కడుగుతామనమాట. అంటే స్నానం చేయించాలి వీటికి, ఈ రెండిటికిన. చూడండి, అతను వెళ్ళారు కదా ఒకతను, అతనైతే అలాగ బీచ్‌లోని ఆ వాటర్‌లోనైతే బాగా క్లీన్ చేసుకొని వచ్చేస్తారనమాట. ఇక్కడైతే క్రాకర్స్ కూడా కాలుస్తాము. ఇలా అయిపోయింది కదండీ! ఇప్పుడైతే అక్కడ నాంపండు ఉంటది. నాంపండు రాముడిది. సో దీంతో అయితే మాకు బొట్లు కూడా పెట్టేస్తారు. ఇలా అయితే బొట్లు పెట్టేసిన తర్వాత ఆ బాణం తెచ్చి మళ్ళీ పెట్టెలో పెట్టేసి చుట్టూ అగరబత్తీలు పెట్టాలండి. ఆ పెట్టి చుట్టూ అగరబత్తీలు పెట్టి దండం పెట్టుకొని అక్షింతలన్నీ వేసి ఒక్కసారి జై శ్రీరామ్ అనుకొని రామదండ్రికి బాగా దండం పెట్టుకొని మళ్ళీ ఆ పెట్టి మళ్ళీ నెత్తి మీద ఎవరైతే పెట్టి వెతుకున్నారో వాళ్ళ నెత్తి మీద పెట్టేస్తామండి. సో ఇలా పెట్టేసిన తర్వాత ఇలా అయితే ఊరేగిస్తామన్నమాట. చూడండి, మళ్ళీ బీచ్ నుంచి మళ్ళీ ఇంటికైతే వెళ్తున్నాము. మేము ఇంటికి వెళ్ళే దారిలోని మాకు ఎవరెవరైతే రిలేషన్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఆపుతారనమాట. మా ఇంటికి కూడా మేము కూడా కాళ్ళన్నీ కడుగుతామని ఆపుతారు. సో అలాగ ఆపితే ఎవరు ఆపినా మేము ఆగాలి కంపల్సరీగాను. సో ఇలాగ ఆగిన తర్వాత కాళ్ళు కడిగి ఆ పెట్టికి దండం పెట్టుకుంటారు. చూడండి, చాలామంది అయితే వచ్చి ఇలాగ దండం పెట్టుకుంటున్నారు. ఇదంతా అయితే మా కుటుంబం అండి. సో మేమైతే వెనకతలు వెళ్తున్నాం కదా, ఇలా అయితే ఉన్నాము. సో ఇక్కడైతే ఇలాగ కాళ్ళు కడిగిన తర్వాత హారతి ఇస్తారనమాట. హారతి ఇచ్చినప్పుడు మనకి ఎంత తోస్తే అంత వేస్తారు. కంపల్సరీగా హారతి డబ్బులు వేయాలి. క్రాకర్స్ ఇవన్నీ కామన్ అండి. అక్కడ వీళ్ళు పాట పాడుతూ ఉంటారు, మనము క్రాకర్స్ అన్నీ వెలిగించుకోవచ్చు. ఇలా అయితే వాళ్ళ ఇంటి ముందే దండం పెట్టేసుకుంటున్నారు అనమాట. ఈ దండం అంతా అయిపోయిన తర్వాత చూడండి, కొంగు పరుస్తారు. కొంగు పరిచి ఆ కొంగు మీద నుంచి చూడండి పెట్టెత్తుకున్నారు కదా వాళ్ళు, ఆ పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాగా కొంగు మీద నుంచి నడిచి వెళ్తారనమాట. అంటే సాక్షాత్తు మనకి ఆ పెట్టెత్తుకుంటే మనము దేవునితోలాగే చూడాలి. సో దైవమే మనకు వచ్చినట్టు ఇంటి భావించి మన కొంగు పరిచి ఇంట్లోకి పిలుస్తున్నామని ఆహ్వానిస్తున్నాం అనమాట. సో ఇలా ఇంకో వాళ్ళైతే మా ఇంటికి వచ్చారు. సో మేము కూడా సేమ్ అదే ప్రాసెస్, వాళ్ళకు కూడా కాళ్ళు అన్నీ కడిగి హారతి అదే ఇది ఇచ్చేసాము. ఇప్పుడైతే మాది వచ్చేసిందండి, మా పెట్టి అయితే వస్తుంది. సో మేమైతే మా ఇంటి దగ్గర అయితే ఇలా వస్తాము. చూడండి, ఇలా అయిపోయింది కదా, అక్కడైతే భజన అన్నీ జరుగుతాయి. పెట్టి ఎత్తుకొని వచ్చినప్పుడు మనమైతే కంపల్సరీగా కాళ్ళు కడగాలి కదండి. సో నేను అవి అయితే కాళ్ళు కడిగేస్తున్నాము. కాళ్ళు కడిగేసి దండం పెట్టుకోవాలి. నేననే కాదండి, ఇక్కడ మా కుటుంబంలో ఎంతమంది ఉన్నారో కూడా సేమ్ అందరూ ఇదే ప్రాసెస్ చేస్తారు. అందరూ కాళ్ళు కడుగుతారు, కంపల్సరీగా కాళ్ళు కడిగి దండం అయితే పెట్టుకుంటారండి. మేము ఏ విధంగా కాళ్ళు కడిగి దండం పెట్టుకుంటున్నామో ప్రతి ఒక్కరూ అలాగే చేస్తారు. సేమ్ అందరికీ ఒకే ప్రాసెస్ అండి. చూడండి, ఇలాగ పెట్టికైతే దండం పెట్టుకుంటున్నాము. ఇదైతే పూర్వం నుంచి మాకు వచ్చిన ఆచారం అండి. ఇలాగైతే కాళ్ళు కడిగేసి అంతా అయిపోయింది కదా, ఇప్పుడు సేమ్ మళ్ళీ హారతి ఇస్తున్నారు. ఇదైతే మా దైవం కాబట్టి మేమే ఇచ్చుకుంటున్నాము హారతి. సో ఇలాగైతే ఇంటి పెద్ద కోళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు అయితే హారతి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ కూడా సేమ్ అండి, మనకి ఎంత తోస్తే అంత వేయచ్చు. ఇలా డబ్బులు వేసిన తర్వాత ఆ ప్లేట్ అందరూ పట్టుకొని హారతి అయితే ఇచ్చేస్తున్నారు. తన వెంట తీసుకొని ఇది పూర్వం నుంచి వచ్చిన ఆచారం అండి. సో అప్పటి నుంచి ఎలాగొచ్చిందో ఆచారాన్ని ఇప్పటి వరకు మేము అలాగే కొనసాగిస్తున్నాము. ప్రతి కార్తీక మాసంలోని పౌర్ణమి వస్తుంది కదండి, ఆ పౌర్ణమికి ముందు వచ్చే శనివారం కంపల్సరీగా మేము ఈ పూజ అయితే చేస్తాము. దీన్ని మేము దేవుళ్ళు అంటాము. మాకు ఎంతైతే కుటుంబం ఉందో వాళ్ళు ఎక్కడెక్కడున్నా ఈ రోజైతే ఇక్కడికి వచ్చి కంపల్సరీ పూజకి అయితే హాజరవుతారండి. ఇలా అయితే హారతి ఇచ్చిన తర్వాత మాయకైతే దిష్టి తీసేస్తుంది.
చూడండి ఇలాగ సేమ్ ఇందాకలా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఎలా కొంగుపరిచామో ఇప్పుడు మా ఇంటికి వస్తున్నారు కదా పెట్టుకుని పెద్ద, అప్పుడు మేము కూడా ఇలాగే కొంగుపరుస్తున్నాము. కొంగుపరిచి మా ఇంటికి అయితే ఆహ్వానిస్తున్నాము. చూడండి ఉత్తి నేల మీద నడకూడదు అంటారు కదండి, సో దానికోసము కొంగుపరుస్తారనమాట. ఇది పూర్వం నుంచి వచ్చిన ఆచారం అండి. కంపల్సరీగా ఇలాగ కొంగు పరుస్తారు. అంటే ఎక్కడ నడిచినా అక్కడ కొంగు పరుస్తూనే ఉంటారు. ఇలా అయితే మనం బీచ్లో కడిగాం కదండి, ఉప్పు నీళ్ళు కదండి. ఇప్పుడు మళ్ళీ మనం ఇంటికి వచ్చి మళ్ళీ మామూలుగా పసుపు నీళ్ళతో అయితే కడగాలి. చూడండి ఆల్రెడీ బిందులో పసుపు నీళ్ళు అవి ఉన్నాయి. ఆ నీళ్ళతోనైతే కడిగేస్తారు. బాగా నీట్గా కడిగేసి మళ్ళీ బొట్లు అయితే పెడతారండి. చూడండి చాలా నీట్గా కడుగుతారు, ఎందుకంటే దీన్నే కాబట్టి మేము పూజిస్తాము. సో దీన్ని చాలా బాగా కడిగి బొట్లు అన్నీ పెడతారండి. ఈ విధంగా అయితే బొట్లు అన్నీ పెట్టేస్తున్నారు. పసుపు రాసి గంగమ్మ బొట్లు అన్నీ కలిపి పెడతారు. ఇక్కడ ఈ పనులన్నీ అవుతున్నంత వరకు అక్కడ భజన జరుగుతూనే ఉంటుందండి. ఆపరు, దాసులు అంటారు కదండి, వాళ్ళు అలా పాటలు పాడుతూనే ఉంటారు నాన్ స్టాప్గా, అసలు ఆపరు. ఇక్కడైతే చూడండి ఆ బాణం పెట్టడానికైతే ముగ్గు అది పెట్టేశారు. దీన్నైతే మేము బాణం అంటాము. ఇలా అయితే బొట్టు పెట్టేసారు కదా, బొట్టు పెట్టేసి నీట్గా ఒక ప్లేట్లో అయితే పెట్టేసి ఉంచేసారు. ఇక్కడైతే చూడండి ఆ ముగ్గు పెట్టిన మీద ఒక అరిటాకు వేసి దానిపైన ఈ విధంగా బాణాన్ని అయితే ఉంచుతారు. ఇదేనండి పూర్వం నుంచి మాకు వస్తున్న ఈ బాణము. దీనికే మేము ప్రతిసారి పూజ చేస్తాము. మార్గశిర మాసంలోని ఇలాగా కార్తీక మాసంలోని కంపల్సరీగా పూజ అయితే చేస్తాము. మనమైతే ఏమైనా మొక్కుకుంటే అక్కడ దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. ఇలా అయితే చూడండి ఆ బాణం మీద కూడా మనము మనకు నచ్చిన అంటే ముందు నుంచి ఉంటాయి కదా ఆ నగలు పువ్వులు అన్నీ కూడా బాణానికి వేస్తాము. రాములకు చేయించిన నగలు ఉంటాయి కదండి, అవి అయితే ఈ బాణం మీద వేస్తాం. ఇవైతే 3 ఒత్తులండి. 3 ఒత్తులు కలిపి ఒకసారి వెలిగించి ఇలాగైతే దండం పెట్టుకుంటారు. పెద్ద ఎవరైతే ఉంటారో పెట్టెత్తుకున్నాం కదండి, ఆ పెద్ద అలాగ దండం పెట్టుకొని వాళ్ళ ఆవిడ గారికి అయితే ఇచ్చేసారు. వాళ్ళ ఆవిడ కూడా నెక్స్ట్ ఆవిడే కదండి, సో ఆవిడ కూడా దండం పెట్టుకుంటున్నారు. ఈ విధంగా దండం పెట్టుకున్న తర్వాత ప్రతి ఒక్కరు చేయి వేస్తారనమాట. మా అవి కూడా చేయి వేస్తుంది చూడండి. ఇలా చేయి వేసిన తర్వాత ఈ 3 ఒత్తుల్ని అక్కడ 3 దీపాలు ఉన్నాయి కదండి, ఆ 3 దీపాల్లో ఒక్కొక్క ఒత్తు పెడతారండి. మేము కుండల్లో పెట్టము, ఇలాగ ప్లేట్లలోనే పెడతారు. ఇది పూర్వం నుంచి ఇలాగే చేస్తున్నారంట. సో దానికోసం ఇలాగ ప్లేట్లలోనే దీపాలన్నీ పెడతారు. ఇప్పుడైతే కిందన అరిటాకు వేసి దేవికి నైవేద్యంగా ఉపహారాలన్నీ పెడతారు కదండి. మనం ఏ వంటలు అయితే వండామో అవన్నీ కూడా మేమైతే మట్టి కుండలోనే కంపల్సరీగా ఉపహారం వండుతామండి. ఇది ఫస్ట్ నుంచి ఆచారం. మట్టి కుండలోనైతేనే దేవుని స్వీకరిస్తారు అన్నమాట, అది పూర్వం నుంచి ఉంది. సో దానికోసం మేమైతే అన్ని మట్టి కుండలోనే చేస్తారు. ఇది మనకి నచ్చినవండి పళ్ళు ఫ్రూట్స్ ఇవి అయితే మనం ఏమేమి చేసామో అన్నీ కూడా ఇంకా దేవుని దగ్గర పెట్టేస్తూ ఉంటారు. అరిసెలు బూరెలు పొంగడాలు అన్నీ చేస్తాం కదా, అవన్నీ. ఇంకా ఇవైతే రేగుపళ్ళు అరటిపళ్ళు తర్వాత చెరుకు అవన్నీ ఉంటాయి కదండి. మొత్తం ఏవేవి ఉంటాయో మొత్తం పళ్ళు అన్నీ కూడా దేవుడి దగ్గర అయితే పెట్టేస్తారు. ఫస్ట్ ఇంటి పెద్ద ఎవరు ఉంటారో వాళ్ళే చేస్తారండి. వీళ్ళు ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఒకరు దండం పెట్టుకోవడం అయితే అవుతుంది. సో ఇలాగైతే చూడండి మొత్తం అంతా నీట్గా అయిపోయింది కదా. ఇప్పుడు ధూపం కూడా వేసేస్తున్నారు. ఇక్కడైతే చూడండి నాంపండు ఇంకా పింక్ కుంకుమ ఉంటుంది కదండి, ఆ 2 కలిపి నూనె ఒక గంధపు గిన్నెలో వేస్తున్నారు. అందులోని వేసి బొట్టు పెడతారనమాట. చూడండి ఫస్ట్ పెట్టేసుకున్నారు కదా మా అయితే పెట్టేసుకొని తర్వాత వాళ్ళ ఆవిడ గారికి కూడా పెట్టేస్తున్నారు. ఇంక తర్వాత 1 by 1 అండి. వీళ్ళిద్దరి తర్వాత మొత్తం అందరూ బొట్టు పెట్టుకుంటారు. తర్వాత దాసులు పెడతారు. దాసులు అయిన తర్వాత మనకు పెడతారు అన్నమాట. సో మేము కూడా ఇలాగైతే బొట్టు పెట్టేసుకున్నాం.
ఏమైనా కాదు, ప్రతి ఒక్కరు పెట్టించుకుంటారు. ఈ బొట్టు కోసమే మెయిన్ అండి. మొత్తం ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకుంటారు. చూపిస్తున్నాను కదండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బొట్టు పెట్టుకుంటారు. ఇలా అయిపోయిన తర్వాత బొట్టు అంతా పెట్టేసుకున్న తర్వాత అందరూ వచ్చి కొంచెం కొంచెం నూనె వేస్తారండి. ఎక్కువ వేయరు, ఎక్కువ వేస్తే నిండిపోతుంది. సో దానికోసం అందరూ వేయాలి కాబట్టి కొంచెం కొంచెం వేసి, మేము ఎలా దండం పెట్టుకుంటున్నామో ప్రతి ఒక్కరూ సేమ్ అండి. ఒకరు వచ్చి 1 by 1 అలాగా దండం పెట్టుకుంటూ ఉంటారు. ప్రతిదీ చూపిస్తే వీడియో లింక్ ఎక్కువైపోద్ది. సో దానికోసం నేను ఒక్కదాన్ని చూపించాను. సేమ్ మేమైతే ఎలాగ నూనె వేసి దండం పెట్టుకుంటున్నామో మనం మనస్ఫూర్తిగా ఇక్కడ దండం పెట్టుకుంటామండి. సో ఇక్కడ ఇలా దండం పెట్టుకుని లెగిసిపోయిన తర్వాత ఇంకో 1 by 1 సేమ్ అందరూ ఇలాగ దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే ఆడపిల్లలు ఉంటారు కదండి, ఆడపిల్లలకి తాంబూలాలు అవి ఇస్తారు. సో ఇలాగ ఇచ్చి పసుపు అది రాసుకోమన్నారు. చూడండి, వాళ్ళు ఆల్రెడీ పసుపు అది రాసుకుంటున్నారు. కొంచెం నూనె కూడా వేస్తారు తల మీద, లైట్గా ఎక్కువ రాయరు, చిన్న నూనె కూడా రాస్తారు. ఈ రాసిన తర్వాత ఒక పసుపు తాడు ఉంటుంది, ఆ పసుపు తాడు ఇచ్చి మెడలో కట్టుకోమంటారు. అది కట్టుకున్న తర్వాత ఒక 3 రోజులు ఉంచుకొని తర్వాత ఒక పచ్చని చెట్టు మీద వేసేయవచ్చు, లేకపోతే మట్టిలో ఉన్న కాపు పెట్టేవచ్చు. చిన్న బొట్టు మొత్తం ఆడపిల్లకి ఇలా నిండుగా తయారు చేసి తాంబూలాలు అవి ఇస్తారండి. చూడండి, పసుపు తాడు అయితే ఇస్తున్నారు, ఇలా మెడలో వేసేస్తున్నారు. మా ఇంటి ఆడపిల్ల త్వరగా పెళ్ళి అయి వెళ్ళాలని చెప్పి ఇలాగైతే వేస్తారండి. ఇప్పుడైతే ఇస్తున్నారండి తాంబూలము. ఈ తాంబూలాలన్నీ ఇచ్చిన తర్వాతే మనకి ఉపవాసం అనేది అవుతుందండి. ఉపవాసం ఉంటాం కదా, చూడండి ప్రతి ఒక్కరికైతే తాంబూలం అనేది ఇస్తున్నారు. ఇలా అయితే అయిపోయింది కదండి, హారతి అయితే ఇచ్చేస్తున్నారు దేవుడికి. ఇలా హారతి ఇచ్చేసి మొత్తం అందరూ కూడా హారతి తీసుకుంటారు. ఈ పక్కన అయితే వైట్ కలర్ బట్టలు రామదేవునికి అయితే పెట్టారండి. ఇప్పుడైతే హారతి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కర్ర కడగడానికి అయితే అందరూ వచ్చేస్తారండి. కర్ర కడుగుతారు కదా, కిందన ప్లేట్ పెట్టి కర్రను అయితే కడుగుతారు. ఈ చీకటిగా ఉంది కదా, అందుకే ఇలా కనిపిస్తుంది మీకు. ఇప్పుడైతే చూడండి లైట్ వేశారు. ఈ కర్ర కడిగిన తర్వాత పెట్టెత్తుకుంటారు కదండి, వాళ్ళ కాలు కడుగుతారు. తర్వాత వాళ్ళ మిస్సెస్ కాలు కడుగుతారు. తర్వాత ఉపవాసం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కాళ్ళు కడుగుతారు. నేను కూడా ఉపవాసం ఉన్నాను, అందుకే నా కాళ్ళు కూడా కడుగుతున్నారు. ఈ కడిగిన నీళ్ళు మా దేవుడి గది ఉంది కదండి, దానిపైన వేస్తారు, ఇసురుతారు. అలా ఇసిరిన తర్వాత అందరూ పరిగెట్టుకుని లోపలికి వెళ్తారు, ఎందుకంటే ఆ నీరు మనమే పడాలి. సో అలా పడుతూ మనం వెళ్ళిపోతామండి. ఇప్పుడైతే ఉపవాసం చెల్లించడానికి అయితే అందరూ కూర్చున్నారండి. ఎవరెవరైతే ఉపవాసం ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫాస్టింగ్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ తినేస్తే ఇంకా ఫాస్టింగ్ అయిపోయినట్టు, ఇంక నుంచి ఇంకా తినేయవచ్చు. ఈ పూజ అంతా అయ్యేసరికి నైట్ 9 అయిపోయిందండి. ఇప్పటికి మా ఉపవాసం అయితే చెల్లించాము. ఇప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ డే అండి, నెక్స్ట్ డే మార్నింగ్ కూడా సేమ్ అంతేనండి. ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేపుతారు. ఈ 3 o'clock లేపి స్నానాలన్నీ చేసుకొని వచ్చేసరికి 4 అయిపోయింది. ఆ 4 అయిపోయిన తర్వాత బాణం అయితే కలుపుతారు. చూడండి, ఇప్పుడైతే బాణంతో బొట్లు పెట్టుకుంటారండి. చూడండి సేమ్ మొత్తం. నిన్నైతే నాంపండుతో పెట్టారు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలాగ బాణంతో అయితే బొట్లు పెడుతున్నారు. చూడండి, బాణంతో అయితే బొట్టు పెట్టించుకుంటారు ప్రతి ఒక్కరూ అండి. ఈ బాణంతో బొట్లు పెట్టేసిన తర్వాత ఈ పెట్టెలో పెట్టేసి మళ్ళీ పైన పెట్టేస్తారండి. ఇది తెల్లవారుజామునే జరగాలి, అంటే సూర్యుడు పొద్దుపోక ముందే చూడాలి ఏదో అంటారు కదండి, అలాగనమాట. సూర్యోదయం అవ్వకముందే ముందే లెగిచి మేము ఇవన్నీ చేసి తర్వాత పెట్టిన పైకి ఎట్టిచ్చేస్తామండి.
సేమ్ అందరూ సేమ్ ఇదే ప్రాసెస్ అండి. కంపల్సరీగా బొట్టు పెట్టుకుంటారు. ఈ బొట్టు పెట్టుకోవడం వల్ల మనకి ఏదైనా ఉన్నా చెడు ఏదైనా ఉన్నా పోతుంది అన్న నమ్మకము, అంత మంచి జరుగుతుంది అన్న నమ్మకము. ఇలా బొట్లు పెట్టుకోవడం అంతా అయిపోయింది కదండి. ఈ పసుపు గుడ్లు అయితే మనకి ఎంత నచ్చితే అంత డబ్బులు వేయచ్చండి, ఎంత అంత లేదు. ఇది కూడా సేమ్ ఆ పెట్టిలోనే పెట్టేస్తారు. అక్షింతలు అయితే అందరికీ ఇచ్చేస్తున్నారు, ఎందుకంటే అటుకెక్కి ఇచ్చేస్తారు కదా. సో దానికోసం అయితే ఇలా అయితే డబ్బులన్నీ వేసిన తర్వాత అది మూట కట్టి చూడండి పెట్టి ఉంటుంది కదా, ఆ పెట్టిలోనే వేసేస్తారు. ఇలా అయితే పెట్టిలో వేసేస్తారు. ఈ పెట్టికైతే ధూపం కూడా చేసేస్తున్నారు, ధూపం పెడుతున్నారు చూడండి. ఇలా అయితే ధూపం పెట్టి రాముడు బాణం అందులో పెట్టేసి మూత పెట్టేశారు చూడండి. ఇలా మూత పెట్టేసిన వెంటనే ధూపం ఉంటుంది కదండి, సేమ్ ధూపం చుట్టూ కూడా పెడుతూ ఉంటారు. 4 వైపులా ధూపం ఉండాలి పెట్టేటప్పుడు. ఈ విధంగా రాముడు వస్తువులు ఏమున్నా కూడా అందులో పెట్టేస్తారు. పెట్టేసి మూత అయితే పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత చూడండి అందరూ మళ్ళీ ఒకసారి దండం పెట్టేసుకుంటారు. ఇలా దండం పెట్టేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ పెట్టి ఎవరు దించారో వాళ్ళే పైకి ఎక్కించేస్తారు. ఇలాగే సేమ్ అండి, అక్కడ నిచ్చెన మీద ఎక్కుతున్నప్పుడు కూడా సేమ్ పొంగుపరుస్తారండి, పొంగుపరిచి ఎక్కిస్తారన్నమాట. చాలా జాగ్రత్తగా ఇది చేస్తారు చూడండి. సేమ్ ఎలా అయితే తీసారో అలాగే అటుకెక్కిచ్చేస్తారన్నమాట. అయిపోయిందండి పూజ అయితే. ఇలాగా రాముని కింద దించడం మీద పెట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఆ పైనుంచి మనకి ప్రసాదం అన్నది ఇస్తారు. ఇది చూడండి ఇలాగ మనం పొంగుపరచాలి, అలా అయితే ప్రసాదం ఇస్తారనమాట. ఈ ప్రసాదం ఇచ్చినప్పుడు మనం తీసుకుంటామని దాసులు అయితే తీసుకుంటారు, వాళ్ళు తీసుకొని ప్రతి ఒక్కరికి పంచుతారనమాట. పెట్టి పైకి ఎక్కిస్తారు కదండి, కిందకైతే దిగిపోతున్నారు. కింద దిగినప్పుడు కూడా సేమ్ అలాగే కోటలు ఇస్తారు. కొన్ని దాసులు అయితే ఒక పక్క ప్రసాదం కూడా పనిచేస్తున్నారు. ఇప్పుడైతే తర్వాత మేము వెళ్ళి భోజనాలన్నీ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ కర్ర కడుగుతారండి. ఈ కర్ర కడుగుతారు కదా, సేమ్ నిన్న ఎలా రాత్రి మేము ఎలా కడగామో ఇప్పుడు కూడా సేమ్ అలాగే కర్ర కడుగుతాము. ఇప్పుడైతే బయట అండి, అక్కడ దేవుడి ఇంటి దగ్గర కడిగేస్తాం కదా, ఇప్పుడైతే బయట కూడా కడిగేసిన తర్వాత ఇలా మోకాల మీద కాళ్ళు వేయిస్తారు. అంటే బెత్తం దెబ్బలు కొడతారు అనమాట. అంటే మనకి ఏదైనా ఇది ఉన్నా పోతుందని చెప్పి ఇలాగ బెత్తంతో అయితే కొడతారు. ప్రతి ఒక్కరికి కొడతారండి, ఒకరికనే కాదు. మా ఇంటి సభ్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇలాగ బెత్తం దెబ్బలు అయితే కొడతారు. ఇలా కొట్టేసిన తర్వాత ఏటికైతే వెళ్తామండి. ఇగో చూడండి, ఏటికైతే వచ్చి ఇక్కడైతే కాళ్ళు కడుక్కొని తర్వాత ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారండి. ఇదంతా అయ్యేసరికి 11 అయింది. సో 11 అయితే ఇలా అయితే జరిగాయండి మా దేముళ్ళు. మీ దేముళ్ళు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ ద్వారా చెప్పండి, మర్చిపోకండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.